అందరికీ నమస్కారం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన బంగారు వజ్రం కథ చివరి భాగం. చూడగానే లైక్ చేయండి. చదువుతోంది దేవి. అప్పుడే లైట్ తీసేసావే, చదువుకోవు. గదిలోకి వచ్చాడు రామ్ గోపాల్. కిటికీలోంచి గదిలోకి ప్రసరిస్తూ ఉన్న చంద్ర కిరణాల వెలుతురులో గోడను ఆనుకొని నిశ్శబ్దంగా నిలబడిన కోమలాన్ని చూసి విస్తుపోయాడు. గబుక్కుని లైట్ వేశాడు. అమ్మ మన ఇద్దరిని ఈ గదిలోకి పంపినందుక బాధపడుతున్నావు? ఏంటి సాయంత్రం నా మాట కోపం వచ్చిందా? మాట్లాడవే. ఆమెది సున్నిత హృదయమో అభిమానమో అర్థం లేని పెంకితనమో తేల్చుకోలేకపోయాడు రామ్ గోపాల్. చెప్పు కోమల, మృదువుగా అన్నాడు. నేను చదువుకోదలచలేదు. నేను మీతో వస్తాను, తీసుకెళ్ళండి. ఉండి ఉండి హఠాత్తుగా వినిపించిన ఆమె మాటకు ఉత్సాహంగా ఒక్క గంతు వేసింది అతడి మనసు. కానీ వెంటనే కృంగిపోక తప్పలేదు. ఆమె వదనంలో కనిపించిన కటు గంభీరాలకు ఆమె ఈ నిశ్చయం తన మీద ఏదో ప్రతీకారం తీర్చుకోవడానికా అని అనిపించింది. ఎందుకు? కాకపోతే ఆడదానికి చదువెందుకు? మగవాడికింత ఉడకేసి పక్కలో పండితే చాలు. ఆడబ్రతుకు అంతకంటే పరమార్థం లేదు. ఉక్రోషపడకు, నిదానంగా అన్నాడు. నువ్వు చదువుకుంటానంటే నేను ప్రోత్సాహం ఇవ్వలేదా? చదువుకుంటూనే కొంచెం తీరిక చేసుకుని అమ్మకు పనిలో సాయం కమ్మని అన్నందుక ఈ నిష్ఠూరాలు? ఇదంతా మంచి పద్ధతి కాదు. చదువుకోవడానికి అవకాశం కలిగించి చాలా సహృదయత చూపారు. చాలా కృతజ్ఞతలు. కానీ నేను ఇంక చదవను. ఈ ముష్టి చదువు నాకు అక్కర్లేదు, తీవ్రంగా అంది. ఏదో చదవడం కాదు, నా చూపెప్పుడు క్లాస్ మీదే. ఇక్కడ ఇంటి పనులు చక్కదిద్దుకొని క్లాస్ తెచ్చుకోవడం సాధ్యమా? సాధ్యం చేసుకోవాలి. మరి మహిళలు పైకి రావాలని కోరితే సరిపోదు. అన్ని రంగాల్లోనూ ప్రజ్ఞ చూపాలి. భార్యను కవ్విస్తూ నవ్వాడు రామ్ గోపాల్. స్త్రీకి పతి సేవలోనే పరిపూర్ణత సిద్ధిస్తుందన్నమాట ఈ కాలానికి వర్తించదని తెలుసు కదా. గృహ కృత్యాలు నేర్పుగా నిర్వహిస్తూ అటు విద్యార్జన చేస్తూ ఉన్నతోద్యోగాలను నిర్వహిస్తూ కూడా తీరిక చేసుకొని కళాసేవ సంఘసేవ చేస్తున్న స్త్రీలు ఎందరో ఉన్నారు నవ్య ప్రపంచంలో. స్త్రీ గౌరవ వ్యక్తిత్వాలు ఈ పరిధుల్లోనే బంధించబడతాయి. నువ్వు చదువుకుంటానంటే తొలుత మనసుకు కష్టంగా తోచినా తర్వాత మనస్ఫూర్తిగానే అంగీకరించాను. నువ్వు విద్యావతివి అయితే నీ గౌరవం నాది కాదా ఏం? భార్య చదువుకుందని నేను గర్వించలేనని, కేవలం నిన్ను సంసారిగానే చూడాలనుకున్నానని అపోహపడుకు. ఇంట్లో అడుగులకు మడుగులొత్తడం ఎలాగో తప్పదు. సామాజికంగా కూడా తన ప్రతిభను వ్యక్తిత్వాన్ని పురుషుడి ఉన్నతి కోసం దారబోయాలి. ఇంతకంటే బానిసత్వం ఏముంది స్త్రీకి? భార్య మాటల్లోని ఆక్రోశాన్ని కసిని చూస్తూ మరీ వినోదపడ్డాడు రామ్ గోపాల్. సంకుచితంగా ఆలోచిస్తే బానిసత్వమే. ఈ రీతిగా ఆలోచించే స్త్రీకి దుఃఖము అశాంతి తప్పవు. సహృదయంగా చూస్తే అది సహకారం. పాలకు నీళ్లు తోడులాగా. ఈ రీతి విప్లవం మీలో వస్తే మాలో కూడా వస్తుంది. మీరు లేనిదే మాకు ఇల్లెందుకు, సంపాదన ఎందుకు, మమతలెందుకు, మీకోసం తప్పించి వెర్రివాళ్ళం కావడం ఎందుకు? మీ నుండి విడిపోతాం, ఏ రోడ్డు మీదో కాపురం పెడతాం. అప్పటి మీ బ్రతుకు ఇంట్లోనా వీధిలోనా? స్వతంత్రాన్ని కోరే మీ విప్లవం అప్పుడు ఎలాంటి ప్రయోజనం సాధిస్తుందో కొంచెం చెప్తావా? మమత, మీ నరాల వేడి చల్లబరుచుకోవడానికి స్త్రీ ఒక ఆటబొమ్మ మాత్రమే. ఆ స్వార్థమే లేకపోతే? పక్కపక్క నవ్వేశాడు రామ్ గోపాల్. పురుషుడొక్కడే కామాంధుడు అయినట్టు స్త్రీ శరీరతత్వం అతిక్రమించబడిన యోగేమో. అలా అయితే ఎప్పుడో ప్రకృతి స్తంభించిపోయేది. అమ్మాయి సెక్స్ కాంక్ష ఇద్దరిలోనూ ఉంది. కానీ అదేమో పురుషుణ్ణి నిందితుణ్ణి చేయడం స్త్రీకి వినోదం అనుకుంటాను. పంచదారలో తీపి ఎంత సహజమో స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ అంత సహజం. అయితే స్త్రీ ప్రేమకు ప్రకృతి మానవత్వపు శిక్ష విధిస్తుంది. ఆ శిక్షే స్త్రీని పురుషుడి నీడలో నిలుపుతుంది. అతడి సాహచర్యంలో గృహిణిగా బంధిస్తుంది. కాదని పోతావా? ఫలితాలు ఎంత వికృతంగా ఉంటాయో చవి చూస్తావా? ఇలా వాదించుకుంటూ పోతే చాలా విషయాలు తడుముతూ పోవాలి. ఒక చోట ఆగం. నీలో ఆవేశం ఎక్కువ అనుకుంటాను.
కానీ ఒకటి చెప్తాను, స్త్రీ పురుషుడి కన్నా ఎందులోనూ మిన్నైనా, ఎంతటి ప్రతిభావంతురాలైనా, ఉన్నత విద్యావతి అయినా, మరేమైనా గర్వంలో మిన్నకోకూడదు. ఎంతటి విలువైన వజ్రమైనా బంగారంలో పొదిగితేనే నిండు శోభ. పడుకో, రాత్రి చాలా అయింది. చాలా నిర్విచారంగా అటు తిరిగి పడుకున్నాడు. అబ్బా, ఎంతటి క్రూరుడు! గాయపడిన కోమల అనుకుంది ఈర్షగా. ఎంత అమాయకుడు అనుకున్నానో. తొలి సమావేశం నాటి రాత్రి అతడు తనను చదువుకోమని చెప్పడంతో భార్య మాటలకు విలువనిచ్చే గొప్ప మనిషి అనుకున్నాను. నిన్ను నాతో కాపరానికి రమ్మనను, అమ్మ వాళ్ళ దగ్గరుండి చదువుకో అని అతడంటే ఎంత పసి హృదయమో మృదు మానసమో అనుకున్నాను. ఎన్నో తెలుసు, తెలియనట్టు నటించి నన్ను అవమానించాడు. స్త్రీ అంటే గుడ్డిగవ్వ విలువలేదు అతడికి. పురుషుడు ఆర్జించిన విద్య విజ్ఞానాలకు, గౌరవ హోదాలకు గర్వించే స్త్రీ అతడి తెలివితేటలు తన మీద రుద్దబోతే సహించదు. అన్నీ తెలిసిన పురుషుడు ఏమీ తెలియని వాడై తన కొంగులో దాగోవడం కంటే మరి వేరే గొప్పవరం కోరదామె. తన మూర్ఖురాల్ని చేసి నొప్పించే మాటలన్నీ నిర్లిప్తంగా అటు తిరిగి పడుకున్న రాంగోపాల్ని చూసి ద్వేషాగ్ని రగుల్చుకుంది మనసులో. అనున్నయించకపోయినా కొంచెం సానుభూతి కూడా చూపే అవసరం లేనట్టు అటు తిరిగి పడుకున్నాడు. ఛీ, ఇతడు మనిషి. పళ్ళు నూరుకుంది. బాగా చదువుకుంటాను, పైకి వస్తాను, ఉద్యోగం చేస్తాను. ఎవరు వజ్రమో ఎవరు బంగారమో అప్పుడు తేలుస్తాను. ఆడది లేనిదే బ్రతకలేని మగాడు. ఆడదాన్ని అరికాల కింద అణిచిపెట్టాలనే ఆలోచన ఎలా సాగుతుందో చూస్తాను. తీవ్ర ఆవేశంలో దృఢంగా నిశ్చయించుకుంటూ కింద పెదవి గట్టిగా నొక్కి పట్టుకుంది కోమల. అయితే నీ బిడ్డ కుదురుగా కాపురం చేస్తున్నట్టేనా రామలక్ష్మి? 3 ఇప్పుడు ఎలా తప్పించుకుంటుంది? నిజంగానే రమణమ్మ మగాడిని వదిలేసి మగరాయిళ్లాగా ఉద్యోగం చేస్తూ ఎక్కడ అపవాదులు తెచ్చివేస్తుందోనని భయపడ్డాను. ఆలు మొగలు ఒకటి కావాలని 1000 దేవుళ్ళకు దండం పెట్టాను. నీ కోడలు చదువుతోందా? జాగ్రత్తమ్మ, పెంకితనం చూపనీయకు. గడుసు అత్తగారివి కాకపోతే నిన్ను నీ కోడలు కాకాబెట్టి గూట్లో కూర్చోబెడుతుంది. పని పాట చెప్పకుండా గారాబం చేస్తున్నావు. ఏం గారాబన్లే, ఏదో సరదా పడి చదువుతోంది. మనమెందుకు వెళ్తిపడ్డాం? నెల తప్పిందో పిల్ల మీద మగాడి మీద జాస్ తప్ప చదువు మీద ఎక్కడుంటుంది? అదే మానేస్తుంది. కాలేజీ నుంచి వచ్చిన కోమల ఎదురింటి రామలక్ష్మితో అత్తగారి సంభాషణ వింటూ భుజాన టవల్ వేసుకొని బోరగా వాళ్ళకేసి చూస్తూ బాత్రూమ్ కేసి వెళ్ళిపోయింది. పాపం అమాయకురాలు అత్తయ్య. పరిహాసపూర్వకమైన చిరునవ్వు పెదవుల మీద నర్తించింది. ఈ మధ్యలో రామ్ గోపాల్ వచ్చి వెళ్ళి 6 మాసాలు దాటిపోయాయి. కోమల పరీక్షలు అయిపోయాయి. సెలవులు కూడా వచ్చాయి. సెలవులు ఇచ్చాక కోడలు పుట్టింటికెళ్ళి వచ్చిందని, క్లాస్తో పాస్ అయిందని తండ్రి ఉత్తరం ద్వారా తెలిసింది రామ్ గోపాల్కి. కనీసం దానికి ప్రత్యుత్తరం కూడా లేకుండా ఉండిపోయిన అతడికి తల్లి వ్రాయించిన ఉత్తరం చురకలా తగిలింది. కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నావా? ఆవిడకు నాతో చేయించడానికి చదువుకున్న పెళ్ళం అనిపించుకోవడానికి చేసుకున్నావా? నీకంత చదువుకున్న భార్య కావాలంటే చదువుకున్న అమ్మాయి దొరకపోయేవారా? నీ వరుస నాకు నచ్చలేదు. నీకంత ఇష్టమైతే మరెక్కడైనా ఉంచి చదివించుకో. ఆమెను ఇక్కడ ఉంచుకోవడం నాకు బాలేదు. తక్షణం వచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు నాయనా. నాకు భరింపు కాదు. మీ సఖ్యత చూస్తుంటే మనవన్నో మనవరాలను ఆశించడం కూడా అవివేకంగా తోస్తోంది. వచ్చేటప్పుడు నిష్ఠూరం చేసి పంపింది రాంగోపాల్ను. కోమల వచ్చేటప్పుడు కోమలను గదిలోకి పిలిచి చెప్పాడు, కొంచెం అమ్మకు పనిలో సాయంగా ఉండమని. ఈ చదువు అయిపోయాకైనా కాపురం చక్కదిద్దుకునే నేర్పు కావాలి కదా. ఇప్పుడు పెద్దవాళ్ల కింద శిక్షణ పొందకపోతే మరెప్పుడు? ఆడది పని కోసమే పుడుతుందనా మీ అభిప్రాయం? ఆడదానికి ఓర్పు కంటే వంట కంటే చాలా అమూల్యమైన పనులే బయట ఉన్నాయి. చురుగ్గా అంది కోమల. చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను, డబ్బు పారేస్తే నౌకర్లను పెట్టుకుంటాను. కాకపోయినా మీ సంపాదన నా చేతులు నలగకుండా సుఖపెట్టలేవా? వ్యంగ్యంగానే నవ్వింది. అభ్యుదయం పేరిట సోమరితనానికి బానిస అవుతోంది నేటి స్త్రీ. కోమలకి విప్లవం, గర్విష్ఠితనం ఆమెలో వస్తోంది. బుద్ధి చెప్పగలది కాలం మాత్రమే, తను కాదు. అంతదాకా తను దూరంగా ఉండిపోవడమే మేలనుకున్నాడు అతను. తల్లి ఉత్తరం రాయించాక ఊరికి వెళ్లే ప్రయత్నంలో లేడు. సాయంత్రం మాకు ఆఫీసర్ వస్తున్నాడు. భార్యతో నీ చదువుకు అంతరాయమని విసుక్కోక వాళ్ళను ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలి.
ఏ ఒక్క గంట ఎక్కువ ఉండర్లే. అలాగే ఎంతకంటే గుడి పదిలమన్నట్టుగా అత్తగారి దగ్గర కంటే భర్త దగ్గరే చదువు బాగా సాగుతోంది కోమలకు. ఇంటికి కాలేజీకి దగ్గర, అన్ని పనులకు నౌకర్లు, ప్యూన్లు. అక్కడ అత్తగారు ఏమనుకుంటుందోనన్న చింత అయినా ఉండేది, కానీ ఇక్కడ అది కూడా లేదు. పూర్తిగా నిశ్చింత. అన్నీ దగ్గరుండి చేయించమని చెప్పేసి ఆవిడ వదనంలో అప్రసన్న రేఖలేవి స్ఫురించకపోవడంతో గమనించి సంతృప్తిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాంగోపాల్. కోమలను ఇక్కడికి తీసుకొచ్చాక చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అతను. ఆమెను రెచ్చగొట్టే మాటలేం అనట్లేదు. తనతో బెట్టుగా నడుచుకుంటున్నాడు. అన్నిటికీ అతడు స్నేహంగా సర్దుకుపోతున్నాడు. ఆమె సాయంత్రం పుస్తకం మూసి వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ భీమాచార్యులు హాయిగా నిద్రపోతున్నాడు. అయ్యగారు స్నేహితులు వస్తున్నారట సాయంత్రం. 2 స్వీట్లు 2 కారాలు నీకు తోచినవి చెయ్యి. వంటవాడికి పురమాయించి హాలు తర్వాతి గదిలో ఒక్కసారి చుట్టి వచ్చిన కోమలకు గుండె ఆగినంత పనైంది. పైన బూజు, గోడలకు బూజు, బెంచీల కింద బూజు, కుర్చీల కింద బూజు, అన్నీ అస్తవ్యస్తంగా ఉన్న సామాను. తను కాలేజీ యువతి, అయ్యగారు ఆఫీసరు. ప్యూన్లు ఊడ్చినా సర్దినా పైపైనే. ఎప్పుడైనా ఆదివారాలే రాంగోపాల్ తనకు కనిపించిన బూజు దులుపుకొని తనకి నచ్చిన పెయింటింగ్స్ గోడలకు అమర్చుకోవడం చేస్తూ ఉండేవాడు. ఈ మధ్య ఆఫీస్ పనిలో బొత్తిగా తీరిక లేకుండా పోయింది అతడికి. కొంగు నడుముకి బిగించి కార్యరంగంలోకి దిగింది కోమల. గంటన్నర తర్వాత యువతలు పడలేదు. అప్పటికి ఆమె అవతారమే మారిపోయింది. ముఖం నిండా తల నిండా బూజు, చీరంతా పాడైపోయింది. బాబోయ్, వాళ్ళొచ్చే టైం అయింది అని హడావిడిగా బాత్రూమ్ కేసి పరిగెత్తింది కోమల. తడితల తుడుచుకుంటూ వంటగదిలోకి తొంగి చూసింది కోమల. ఛీ, ఏం మనిషివయ్యా, ఆ చెత్తలో బూడిదలో ఉంచిన గరిటెతోనే గిన్నెలో కలుపుతున్నావా? పని తొందరైపోయి మర్చిపోయానండి, తుడుస్తున్నాను. ఎన్నడూ లేనిది పర్యవేక్షణకు వంటగది కేసు వచ్చిన యజమానురాల్ని చూసి కంగారు పడిపోయాడు ఆచారి. ఎప్పుడైనా అయ్యగారే అన్నంలో వచ్చిన బొగ్గును చూసి కట్టెపుల్లలు చూసి తన మీద ఎగిరిపడేవారు, కానీ ఈమె కానీ పన్నెత్తి ఒక్క మాట అనేది కాదు. బయట నుండి వచ్చిన చుట్టంలా తిని గదిలోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈవిడేమిటో ఈ ఎంక్వైరీలు చేస్తోంది అనుకున్నాడు ఆచారి. చేతి కింద గుడ్డ, అలుగుడ్డ నయం, అవి పెట్టి గడ్డి తుడుస్తావా? ఇలా చేస్తే నేను మాన్పిచ్చేస్తానంటూ అతడి మీద అజమాయిషీ చేసి వెనుతిరిగింది విసురుగా. 1 గంట కష్టపడి ఇల్లంతా సర్దినందుకు ఆ రోజు ఆ హాల్ చూస్తే ఆమెకే ముచ్చటేసింది. తన ఇల్లు, తన వస్తువులు అనుకుంటే మనిషికి ఎంత సంతృప్తి, ముఖ్యంగా స్త్రీకి. నమస్తే. అతిథుల్ని ఆహ్వానించి సోఫాలో కూర్చుండజేసింది కోమల. ఇతడు నాకు ఒక ఆఫీసర్ మోహన్, అతడి భార్య నర్మద అని పరిచయం చేశాడు రాంగోపాల్. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని, ఇవాళ పడింది చిరునవ్వుతో అంది నర్మద. మగవాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. ఇల్లు చూద్దామనుకుంటూ నర్మదే లేచింది. పక్క గదిలోకి వచ్చాక అక్కడే కుర్చీలో కూలబడిపోయి, మరి చాలా అదృష్టవంతులు, పెళ్ళయ్యాక చదువుకునే అవకాశం ఎందరికి కలుగుతుంది? మీ వారు చాలా ఆదర్శ యువకులు అంటాను. నా పెళ్ళయ్యేటప్పటికి BA చదివాను. తర్వాత MA పూర్తి చేద్దామంటే మా ఆయన ఎంతమాత్రం ఒప్పుకోలేదు. మరి బలవంత పెడితే ఒప్పుకునేవారేమో, కానీ వారి మనసు నొప్పించలేక నేను చదివి చేసేదేముంది, నా బ్రతికింతే అని, ఇంతే ప్రాప్తమని సరిపెట్టుకున్నాను అంది నర్మద. అప్పటికే ఫలహారాలు, టీ తెప్పించింది కోమల. హాల్లో మగవాళ్లకు భీమ్లాచార అందిస్తున్నాడు. నర్మద మరో గంటసేపు కూర్చున్నా ఆమె మాట్లాడిందే ఎక్కువ. 2 ఏళ్ల వైవాహిక జీవితంలో అనురాగ దాంపత్యం, సౌఖ్యం చూసిన నర్మద మాటలు కోమలకు పూర్తిగా అనుభవరహితాలు. అందుకే చాలా మౌనంగా ఉండిపోయింది. గంట తర్వాత సెలవు తీసుకుంటూ, వీలు చేసుకుని ఒకసారి రండి అంది నర్మద. తీరిక దొరకదు నాకు, పరీక్షలు ఉన్నాయి కదా. ఎప్పుడూ చదువు గొడవే, అందులోనూ నాకంతగా తిరగాలని కూడా ఉండదు. కోమల అలా అనవలసింది కాదనుకున్నాడు రాంగోపాల్. ఆవిడ పుస్తకాల పురుగు, సోషల్గా ఉండే తత్వం కాదు ఆమెది అన్నాడు కోమలకేసి చురుగ్గా చూసి. అదంతా పని లేని వాళ్ల పని. అప్పటికే ముఖంలో రంగులు తిరిగిపోయిన నర్మద పేలవంగా నవ్వేస్తూ, నిజమే, మాకేం పని, మీలా ఓ చదువా ఉద్యోగమా అంది. దంపతులను సాగనంపి చీకటి పడ్డాక వచ్చిన రాంగోపాల్, అలా ఉన్నావే, ఆమె ఏమనుకుందో అన్నాడు మందలింపుగా. ఉన్నమాటే అన్నాను. ముఖప్రియాలు నాకు తెలియవు. ముఖప్రియాలు తెలియకపోతే పీడాబోయే, మర్యాదలు కూడా తెలియకపోతే పెద్ద చిక్కే. మీ దగ్గర నేర్చుకోవాలి కాబోలు.
మొన్నాడు ఉదయం టీ తీసుకున్న సమయంలో నిన్నటిదంతా మర్చిపోయినట్టు ప్రసన్నత ఉట్టిపడుతున్న కంఠంతో అన్నాడు. ఇల్లు సర్దడంలో నీకు చాలా నేర్పుంది. అక్కడ అద్దం తగిలించడం, ఇక్కడి చిత్రం తగిలించడం చాలా అందంగా అనిపిస్తున్నాయి. నిన్న నీకు చెప్పి వెళ్ళానే కానీ వాళ్ళు వచ్చేసరికి ఏర్పాట్లు చేస్తావో లేదో అని నా గుండె పీచుమంటూనే ఉంది. మీ మాట మీద భక్తి కోసం నేనేం చేయలేదు. చేయాలనిపించి చేశాను. తమరేం మెచ్చుకోనక్కర్లేదు. టేబుల్ మీద గ్లాసు కొంచెం చప్పుడుతో ఉంచేసి వడివడిగా వెళ్ళిపోయింది కోమల. ఇది ఎక్కడిదో చెండిక. నా పూర్వజన్మ సుకృతం కొద్దీ దొరికింది. నవ్వుకున్నాడు. కోమల తన దగ్గరకు వచ్చాకైనా ఆవిడలో మార్పు చూడగలుగుతానేమోనని అనుకున్న రాంగోపాల్. ఆమె మరింక పెంకితనం చూపడంతో బాధను విరక్తిగా మార్చుకోవడం నేర్చుకున్నాడు. నిజంగా నిన్నటి అనుభూతి కొత్తది కోమలకి. మనసు ప్రశాంతమైంది అని అనిపించింది. కానీ ఒకనాటి భర్త అహంకార ధోరణి చూసి తన పంతం వల్ల ఆ ఇంటికి ఇల్లాలని అనిపించుకోవడానికి చిన్నతనంగా భావిస్తుంది కోమల. కోమల పరీక్షలు అయిపోయాయి. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టే కోమలనే చూశాను. ఆమె తీరిగ్గా ఏం చేస్తుందో చూడాలిప్పుడు. ఆమెను ప్రసన్నురాల్ని చేసుకోవాలి. ఉత్సాహంగా క్యాంపు నుంచి తిరిగి వచ్చిన రాంగోపాల్ లేవలేని నిరాశతో దిగబడిపోవాల్సి వచ్చింది. రాత్రి ట్రైన్కు వెళ్తున్నాను మా ఊరికి. సూట్ కేసులో సర్దడం అంతా అయిపోయి తాళం వేసేస్తోంది కోమల. 2 రోజులు రెస్ట్ తీసుకోరాదు? పరీక్షలు గొడవలో చాలా అలసిపోయావు. చావు నవ్వు తెచ్చుకొని అన్నాడు రాంగోపాల్. రాత్రికి వెళ్తాను. ఫలానా ట్రైన్కి వచ్చేస్తున్నానంటూ నాన్నకు ఉత్తరం కూడా రాసేశాను. సబ్బు పెట్టే టవల్ తీసుకొని వెళ్ళిపోయింది. నీకు ఈ ఇల్లు హాస్టల్లో భోజనం వసతి గల హోటల్లా ఉందేమో తప్ప మరేమీ అనిపించటం లేదా కోమల? కోమల పెంకితనం చూస్తుంటే కోపం వస్తోంది రాంగోపాల్కు. ఆమె ప్రవర్తన మనసును బాధామయం చేస్తోంది. అయితే తన ఆవేదన బయటపడకుండా ఆమె నడవడి సరైనదిగా తీసుకుంటున్నట్టుగా బెట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నష్టపోతుంది నేనొక్కడనే కాదని నువ్వు గుర్తించే రోజు వస్తుంది కోమల అనుకున్నాడు కసిగా. ట్రైను మరికొద్దిసేపటికి కదలబోతుండగా సెలవు తీసుకోబోతూ ఆర్ద్రతగా అడిగాడు రాంగోపాల్. ఇక్కడికి వచ్చి నువ్వేమి ఇబ్బంది పడలేదనుకుంటాను. చాలా జాగ్రత్తగా నడుచుకున్నారు. నా గుణం తెలిసిన పురుషుడు అనే దురహంకారంతో ప్రవర్తించి ఉంటే దూకుడుగా చాలా చెడ్డ ఫలితాన్నే చవిచూసేవారు. స్వగతమైన హాసరేఖ ఆమె పెదవుల మీద నర్తించింది. తమాయించుకున్నాడు. నిండా విషం నింపుకొని మదమెక్కిన కూడనాకు ఆమె. ఒడుపుగా పట్టి కూరలు పీకి బుట్టలో బంధించాలి సామర్థ్యంతో. ఆ సామర్థ్యం తనలో ఉంది అని అనుకున్నాడు అతను. ఇంటికొచ్చాక చెల్లెలు మరిది చొక్కాకి సబ్బు పట్టిస్తుంటే ఆవగించుకున్న కోమల సాయంత్రం సీమంతం పీటల మీద కూర్చున్న చెల్లెల్ని చూసి అదే అదృష్టంగా భావించి ఈర్ష్యకు లోనైపోయింది ఎందుకో. పెళ్ళై ఇంకా 6 మాసాలు కాలేదు. అప్పుడే దానికి 5వ నెల. వింతగా చూసింది పీటల మీద ఉన్న చెల్లెల్ని. అది సులువుగా పెళ్లి కొప్పుకుంది. చక్కగా కాపురం చేసింది. పక్కా సంసారే అనిపించుకుంది. తల్లి పెట్టిన నూతన వస్త్రాలు ధరించి పీటల మీదకు వచ్చింది లలిత. మాతృత్వం పొందబోతున్న ఆమె శరీర అవయవాలు పరిపూర్ణతని నింపుకొని కొత్త అందాన్ని కురిపిస్తున్నాయి. పేరంటాళ్ల మధ్య చిరు సిగ్గుతో ఎంచుక గర్వభావంతో కొత్త కళతో మెరిసిపోతున్న లలితను చూస్తుంటే ఏదో తపనకు ఎన్నడూ తెలియని ఆవేదనకు లోనైంది కోమల అంతరంగం. పెద్దవదిన లలిత ఒళ్ళో పళ్ళు ఫలహారాలు నింపుతూ కోమలను పరాచకమాడింది. నీదే ఆలస్యమైపోయింది అమ్మోయ్ మరదల. లలితను చూసైనా తొందరపడు. మరోసారి అయితే ఏహే భావాన్ని ప్రకటించేదే గాని ఈసారి మౌనంగా ఉండిపోయింది కోమల. మొగాన్ని చూసి ఏహ్య భావంతో ఉండే చెల్లెలు ఇప్పుడు దాంపత్య మాతృత్వం, స్త్రీ జీవితానికి తీయటి అనుభవాలు. తొలిసారిగా కొత్త ఊహ వచ్చింది. చదువంటూ స్త్రీ ఉన్నతి అంటూ భ్రమపడి జీవితం నిరర్ధకం చేసుకుంటున్నానా ఎందుకో మదన పడింది. కాలేజీ తెరిచారు. భర్త దగ్గరికి ప్రయాణమైంది కోమల. అక్కడ దింపుకోవడానికి ఆయన వస్తాడని ఎవ్వరినీ రానివ్వలేదు ఆమె. రైలు ఆగుతూనే కుతూహలంగా కిటికీ దగ్గరకు వచ్చి తొంగి చూసింది. కోమల మొహం పాలిపోయింది అక్కడ ప్యూన్ని చూడగానే. తీరి లేదేమో. ఇదివరకు అతడి రాక కోమలకు ఉత్సాహాన్ని రేకెత్తిచ్చేది.
అయితే అది తన పెంకితనంతో అతడిని నిరుత్సాహపరిచి సంతృప్తి పడ్డానికి కానీ ఇప్పుడు ఏదో పశ్చాత్తాపం మార్పు వస్తున్నాయి ఆమెలో. శారీరకంగా బలవంతుడు, సృష్టికి బీజదాత అయిన పురుషుడు ఆది నుంచి అహంకారి అయితే దాన్ని పెడసరం బుద్ధితో ప్రతీకారేచ్ఛతో ఎదుర్కోవడం కాదు, అతని సాహచర్యంలో తన స్నేహాలతను పెంపొందించడంలోనే ఉంది స్త్రీ ఔన్నత్యం. ఇంటి దగ్గర కూడా తన కోసం నిరీక్షిస్తూ రామ్ గోపాల్ కనిపించకపోయేసరికి ఏంటో నీరసం ఆవహించింది కోమలను. చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది, విసుగ్గా ఉంది. అతను తనని వదిలేశాడు, ఏం పట్టించుకోవట్లేదు. ఆమెకు అప్పుడప్పుడు బంగారు వజ్రం సామెత గుర్తొస్తోంది, అతడి పురుషాహంకారం మీద దెబ్బతీయాలని. ఇలా ఆవిడకన్నా కలలన్నీ కళ్ళలైపోయాయి. అతని కోసము ఆమె నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో వెనకటికోసారి ఇల్లు బాగా సర్దితే ఎంతగానో మెచ్చుకున్న అతను ఇప్పుడు ఎంత చక్కగా సర్దినా పట్టించుకోవడం మానేశాడు. అసలు ఇంటికి రావడమే మానేశాడు. ఎప్పుడు స్నేహితులతో ఉంటున్నాడు. ఏమీ పట్టించుకోనట్టు చాలా నిర్లిప్తంగా ఉండడం మొదలుపెట్టాడు రామ్ గోపాల్. ఒకరోజు ఎందుకో చాలా ఒంటరిగా ఫీల్ అయి నర్మద ఇంటికి వెళ్ళింది. ఆమె కోమలిని ఆహ్వానించింది. మీరెంతో అదృష్టవంతులండి, నాలాగా చదువు గిదువు లేకుండా హాయిగా ఆయన చెప్పిన మాట విని సంసారంలో పడ్డారు అంది కోమల. అవునండి, ఎప్పుడైనా చదువుకోలేదని అనిపిస్తుంది, కానీ అదేమంత గొప్ప కష్టం కాదు. మీ రాజీ పద్ధతిని అనుసరించకుండా నేను కోల్పోయిన ఆనందం ముందు విషాదంగా నవ్వి అంది. అహంభావమో ఆధునిక నాగరికత స్త్రీకి తెచ్చిన జాడ్యమో చెప్పలేను, కానీ నాకు మగాళ్ళంటే మొదటి నుంచి తిరస్కారం, కోపం ఎక్కువ అంది కోమల. కోమలిలోని ఆరాటం, పశ్చాత్తాపం అన్నీ అర్థమయ్యాయి నర్మదకు. కోమల మనస్థితి తను అర్థం చేసుకోగలదు. పోతే ఇప్పుడు రామ్ గోపాల్ ఉన్న పరిస్థితి కూడా తనకు తెలుసు. వెధవ చదువు ఏట్లోకి విసిరి ముందు నీ మొగాన్ని సరిదిద్దుకో అని కోమలకి చెప్పాలని అనిపించింది నర్మదకు ఎన్నోసార్లు. మళ్ళీ అవమానపాలు అవడమెందుకని ఊరుకున్నాను అనింది. నర్మద గారు, ఇల్లాలుగా మీ అనుభవం అంతా వినియోగించి నన్ను రక్షించండి. దుఃఖంతో ఆవేశంతో నర్మద చేతులు పట్టుకొని అర్థిస్తూ అంది. నీలో మార్పు వచ్చాక మీ వారిని నీ వైపు తిప్పుకోవడం నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేశావు కోమల? మృదువుగా కోమల భుజం తడుతూ స్నేహపూర్వకంగా అంది నర్మల. నాకై నేనుగా ఆయన్ని తట్టాలంటే ఏంటో సిగ్గుగా ఉంది. కన్నీటితో తల ఆడించింది. ఇంకా పొరపాటు చేస్తూనే ఉన్నావు. పిచ్చిదానివి కాకపోతే పచ్చగా కళకళ్ళాడాల్సిన జీవితం నట్టేట కాలిపోతుంటే ఇంకా అభిమానమా? సంసారం నిలబడాలంటే ముందు రాజీ పడాల్సింది స్త్రీ. ఎందుకంటే సంసారం పాడు చేసుకోవడం వల్ల ఎక్కువ నష్టపోయేది కూడా ఆడదే కాబట్టి. తప్పు జరిగింది కూడా నీ వల్లేనయ్యే. మీ మధ్య ఏమి జరగనట్టు కలిసిమెలిసి అన్యోన్యంగా మసిలినట్టుగా చనువుగా మృదువుగా ప్రవర్తించి చూడు. అతడు చెడిపోయాడని కానీ నువ్వు పొరపాటు చేశావని కానీ అలాంటి భేదం ఏది మీ ముందుకు రానియకు. ఎంత చెడిపోయినా అతడు సౌమ్యుడు, మంచివాడు. నీ సంసారం బాగుపడగలదనే నా ఆకాంక్ష, ఆశిస్సు. తొట్టెలో ఆడుకుంటున్న నర్మద కొడుకుని ఎత్తుకొని ముద్దులాడుతూ ఎన్నో నెల, ఏం పేరు పెట్టారు? ఉత్సాహం ముఖం మీద పులుముకుంటూ అడిగింది కోమల. చెప్పి కోమల 2 చేతుల నుంచి బాబుని అందుకుంటూ నాకొక బుల్లి పెళ్ళాన్ని ఇస్తానని అడగరా బుజ్జి అంది నవ్వేస్తూ నర్మద. అబ్బో, అప్పుడే అత్తగారి పదవి అందుకోవాలని సరదా పడుతున్నారు. కోమల సెలవు తీసుకోబోయే ముందు నవ్వుతూ అంది నర్మద. ఆఫీస్ నుంచి వస్తూనే ముఖం కడుక్కొని నీట్గా బట్టలు వేసుకొని ఎక్కడికో ప్రయాణ సన్నాహం చేస్తున్నాడు రామ్ గోపాల్. భీమాచారి టీ ఓ చేత ఫలహారం ప్లేటు, మరో చేత నీళ్ల గ్లాసు పట్టుకొని వచ్చింది అందంగా అలంకరించుకున్న కోమల. టేబుల్ మీద ఉంచుతూ పిక్చర్కు 2 టికెట్లు బుక్ చేశాను అంది చాలా సహజంగా. చిరునవ్వు పల్చని పెదవులపైన నర్తిస్తూ ఉంటే వింతగా ఆడాయి కనుబొమ్మలు. విడ్డూరంగా చూశాడు. ఎవరికి? మనిద్దరికి. చూపులు కలపలేక నేల మీదకు వాల్చింది. అతడు తనలోని భావాలన్నీ అణిచివేసుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. వీలు పడదు అన్నాడు నెమ్మదిగా ప్లేటు ముందుకు జరుపుకుంటూ. ఎందుకు? అనుకోకుండా రోషన్ తొంగి చూసింది. అతడు ఒక్క క్షణం కోపంగా చూశాడు.
కానీ వెంటనే తమాయించుకున్నాడు. నాకు వేరే పనుంది. ఈ ఒక్కరోజు కోసం. అవును, మనసు అయిష్టంగా ఉన్నప్పుడు ఒక్కరోజుకే, ఒక్క నిమిషానికి కూడా ఆగడం జరగదు అంటే స్వరం కంపించింది. వెనకటిదంతా కెలికి నిన్ను బాధించే ఉద్దేశం నాకు లేదు. నాలో ఏ కొద్ది కాఠిన్యం ఉన్నా మన 2 జీవితాలు 2 దారులు పట్టేవి కాదు. నిర్లిప్తంగా పలహారం చేశాడు రామ్ గోపాల్. కాఫీ మెల్లగా చప్పరిస్తూ గుమ్మానికి ఆనుకొని నిల్చుని తిరిగి అన్నాడు, నిన్న మొన్నటిదాకా నీ మీద ఆశలు పెంచుకున్నాను. నీలో మార్పు రాకపోతుందా అని ఆశించాను. నా దీర్ఘ నిరీక్షణ ఫలితం మిగిలింది నిరాశ. నువ్వు నాగుపాములాగా కాటేశావు. ఎన్నిసార్లు నన్ను బరువు దింపుకున్నా ప్రతిసారి నన్ను కాటువేసి తేలికపడ్డావు కోమల. అందుకే నిన్ను కలుపుకొని సాగడం కాక విడిపోయి సాగిపోవడమే నా హృదయానికి స్వాంతనగా ఎంచి నా మార్గం నేను ఎన్నుకున్నాను. అయితే నీ మీద నాకేం కోపం లేదు. నీ కోరిక నీవు నెగ్గించుకున్నావు. అందువల్ల నా జీవితం నాశనమైంది నిజమే. అయితే బాధేమీ లేదు. బలిమి పొందిన వాడికంటే మనస్ఫూర్తిగా పోగొట్టుకున్న వాడికే సంతృప్తి ఎక్కువ. శాంతంగా గంభీరంగా సాగిపోతున్న అతడి వాగ్ధోరణిలో హృదయాన్ని తీవ్రంగా కలిచివేసే విషాదం, ఆర్ద్రత కూడా లేకపోలేదు. దుఃఖాన్ని ఆపుకోలేక గదిలోకి దూసిపోయింది కోమల. రామ్ గోపాల్ స్కూటర్ స్టార్ట్ చేయబోతుంటే కంగారుగా పరిగెత్తుకొచ్చాడు మల్లన్న. అమ్మగారు ఏడుస్తుంది బాబు. స్కూటర్ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చాడు రామ్ గోపాల్. మంచం మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది కోమల. ఎందుకు చెప్పు? దిండుకు రుద్దేస్తున్న ఆమె ముఖాన్ని పైకి లేవదీస్తూ నెమ్మదిగా అనునయించసాగాడు. చాలాసేపటికి కానీ ఎగిసిపడే ఆమె వక్షం స్థిరపడలేదు. తప్పు చేశాను కాదన్ను, కానీ ఈ మధ్య నాలో కలిగిన మార్పును, తప్పు దిద్దుకునే నా ప్రయత్నాన్ని, నన్ను కాల్చివేస్తున్న పశ్చాత్తాపాన్ని మీరు గ్రహించలేదా? దైన్యంగా అడిగింది. గ్రహించాను. దీర్ఘంగా నిట్టూర్చన్నాడు. అయితే ఏం లాభం? సమయం మించిపోయింది. నేను పూర్తిగా గతి తప్పాను కోమల. నీలో నేను ఆశించిన సౌఖ్యం లభ్యం కాకపోవడంతో పక్కదారులు బట్టి పాడైపోయాను. మొదట ఎందరో, ఇప్పుడు మాత్రం ఒక్కరే, రాధ. ఆమె భర్తకు కుదరని రోగం. అది ఇంకా ప్రారంభంలో ఉంది కాబట్టి అతడు జీతంలో సగం మందులకు పోస్తాడు కాబట్టి అది ఇంకా నలుగురి కళ్ళల్లో పడేదాకా రాలేదు. అతడు అమితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధను అందుకే తాకాడు. ఆమె ఇష్టపడిన వాడితో ఆమె జీవితాన్ని ముడిపెట్టి తను దూరంగా తప్పుకోవాలని అతడి వాంఛ. అందుకే నన్ను రాధకు దగ్గర చేశాడు. ఎలాగా మన దారులు వేరయ్యాయి కాబట్టి రాధను వివాహం చేసుకొని నా జీవనయాత్రకు తోడుగా నిలుపుకుందామని నిశ్చయించుకున్నాను. అది ఎంత మాత్రం వీల్లేదు. ఆవేశంగా కేకబెట్టింది. నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది మీరు ఎవరివారో కావడం నేను భరించలేను. మళ్ళీ రోదన సాగించింది. విషాదంగా మందహాసం చేసి అన్నాడు, ఏం చేసుకుంటావు? పూర్తిగా చెడిపోయిన వాడిని నీ ఆదర్శాలు, ఆశయాలు ఈ నీచుణ్ణి అంగీకరించనిస్తాయా? ఇతర లోహాల సంపర్కంతో నల్లబడొచ్చు బంగారం. కరిగించి వాటి నుండి విడదీసి మేలి బంగారం పొందవచ్చు. మీరు చెడిపోయింది నా అజ్ఞానం వల్లనే. నేను బాగు చేసుకుంటాను మిమ్మల్ని దృఢంగా అంది. ఎప్పుడో మీరు బంగారు వజ్రం సామెత చెప్పారు. అప్పుడు పురుషాహంకారం పలికిన మాట అనుకున్నానే, కానీ అది ఏ కాలమైనా స్త్రీకి శిరోధార్యమే. జీవన ధర్మంలో దాంపత్యం మీరరాని మధురఘట్టం. వనంలో విహరించే పక్షికి కూడా తన మగాడు, తన పిల్లలు, తన గూడు అంటే ఎంతో మక్కువ. అదే మక్కువ ప్రతి జీవితంలోనూ ఉంది. మనిషిలో అది ఇంకా ఎక్కువ. నాకు కావాలి మీరు, మీ తోడి సంసారం కావాలి, మన ఆశల ప్రతిరూపాలుగా నిలిచే చిట్టి చిట్టి పాపలు కావాలి. ఈ కోరిక తీరని నాడు చదువుపోయి గంగలో కలవని. అది నన్ను సుఖపెట్టదు. కాలగమనంలోని అనుభవంతో సానబట్టిన వజ్రంలా మెరుస్తుంది నీలోని స్త్రీ. వైవాహిక జీవితంలో నేను ఆశించిన స్త్రీ ఇదే. సంతృప్తిగా గుండెలు కాంచుకున్నాడు ఆమెని. ఏనాడు నీ ఇష్టాన్ని కాదనలేదు. కాదన్ను. నీకు ఇష్టమైన విధంగా తీర్చిదిద్దుకో ఈ ఇంటిని, ఇంటిలోని మనుషుల్ని. మరి రాధా? ఇదంతా నమ్మలేకపోతున్నట్టు కొంత ఈర్ష్యగాను అడిగింది కోమల. మీరామెను ప్రేమించలేదా? ప్రేమ, నా తొలి ప్రేమ పల్లవించింది మన పెళ్లి చూపుల నాడు. నా హృదయ దేవత కోమలాదేవి. రాదంటే
నీ వల్ల ఆశాభంగం పొంది పెంచుకున్న పిచ్చి సంబంధం. నువ్వు వద్దంటే మర్చిపోతాను. మృదువుగా కోమల చెక్కిళ్ళు తడిమి మైకంగా అన్నాడు. ఇహ ఈ కోమల తోడిదే నా లోకం. కోమల మరో లోకంలో విహరిస్తోంది. ఇహ పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. పరీక్షలు నెత్తి మీదకి వచ్చాయా? ఎంత చదివి వ్యర్థం చేయకు. బాగా చదువు. అందాక ఈ దూరం ఇలాగే ఉంచు. నీ కోరిక తీరని చదువుకున్న భార్య అన్న సంతృప్తి నాకుంటుంది. చిలిపిగా చెలియ చెక్కిలి మీటి హుషారుగా షైరుకు బయలుదేరాడు రామ్ గోపాల్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు పెడతాను, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.